గురుగారు నమస్కారం అండి. అమ్మా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేయటం. ఐం హ్రీం శ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. అమ్మ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిలా కనిపిస్తున్నావు తల్లి. ఎప్పటి నుంచో చూస్తున్నాము మిమ్మల్ని, ఇప్పుడు ఎదురుగుండా ఇంటర్వ్యూలో కలిసాము. మీరనే మాట కన్నా నాదే అదృష్టం అని భావిస్తాను. ఎందుకంటే ఎంతో మంది జీవితాలని ఒక మలుపు తిప్పారు మీరు. అవునమ్మా. ఒకటండి, మీ గురించి ఇంట్రొడక్షన్ లో కూడా ఒక మాట నేను చెప్పాను. అక్షయ తృతీయ నాడు జన్మించినటువంటి ఒక అదృష్ట రత్నమే మీరని చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా. అవును. నాకు అనిపించిందండి, సాధారణంగా ఇలా ఉంటే బాగుంటుందని గైడ్ చేయడం వేరు, ఒక రత్నం వారికి ఇచ్చి మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది అని చెప్పటం వేరు, తర్వాత వాళ్ళు ఫలితం పొందటం వేరు. ఇవి ఎంతో మంది జీవితాల్లో జరిగాయి మీ ద్వారా. అంటే మీ చేతితో ఒక రత్నం తీసుకుంటే చాలు, ఖచ్చితంగా లైఫ్ టర్న్ అవుతుంది అనే వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు కదండి. ఇప్పటికీ మీ ఆఫీసులో ఎప్పుడు ఆ బిజీనెస్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎక్కడో దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు. అంటే ఇది ఎలా సాధ్యం అనే క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వారి తరపు నుంచి వాళ్ళ ప్రశ్నలు అడగబోతున్నాను నేను. ముందుగా అసలు ఏంటి ఈ అద్భుతం ఎలా సంభవిస్తుంది అనేది? ముందుగా ఒక చిన్న విషయం చెప్తానమ్మా. ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తుంటాం. మనం ఈ స్టూడియోలోనే కూర్చున్నాం. ఈ స్టూడియోలో ఒక్కసారి లైట్ దిగగానే మొత్తం అంతా చీకటి అవుతుంది. ఈ వెలుగవడానికి ఎంతసేపు పట్టుద్దమ్మా? లైట్ స్విచ్ చేయగానే మొత్తం అంతా వెలుగైపోతుంది. అదృష్టరత్నం కనీసం 9 గంటల టైం తీసుకుంటుందని చెప్తున్నాము. 9 గంటలు 9 రోజులు అట్లా తీస్తున్నాం. అదృష్టరత్నం అనేది తరతరాల నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు వేదాల దగ్గర నుంచి విష్ణుమూర్తి కౌస్తుభమణి పెట్టుకుంటాడు, వెంకటేశ్వర రత్నాలు లేకుండా ఉండడు. రత్నాలు అనేది ప్రూవ్డ్ ఐటమ్. కానీ ఆ రత్నాలు 3% నుంచి 8% వరకే పనిచేస్తాయి. ఎందుకంటే దాంట్లో ఎంతో కొంత డస్ట్ అనేది ఉంటుంది. మేము ఇచ్చే శుక్ర శ్వేతరత్నాల్లో కానీ, మేము ఇచ్చే రత్నాల్లో కూడా డస్ట్ అనేది కూడా క్లియర్ చేసేస్తాం. యాక్చువల్గా రాయి దొరికేటప్పుడు గులకరాయిలాగా ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా కట్ చేసి ఒక షైనింగ్ వచ్చి, అంటే పై వరకే మెరుగులు పెడతారు, లోపల దాన్ని తీలేరు. మేము అట్లా కాకుండా అదృష్ట రత్నం, అసలు రత్నాలు అనేవి నవరత్నాలు 3 కాదమ్మా, మొత్తం 18,900 రత్నాలు ఉంటాయి. వాటిలో అదృష్ట రత్నాలు అనేది 32. నవరత్నాలు అదృష్ట రత్నాల్లోకి రావు. ఎందుకంటే నవరత్నాల్లో ప్రతి స్టోన్కి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఉదాహరణకి డైమండే ఉందనుకోండి, అది పన్నోళ్ళు పెట్టుకుంటే వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. ఇక నీలం అయితే నీలం గురించి చెప్పనే వద్దు. ఇక మీరు పగడం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చూడండి, ఎంత పెద్ద గొప్పడు అయినప్పటికీ అప్పుల్లో ఉంటాడు. గ్యారంటీ. పగడం ఉంది అంటే మనం ఏం చెప్పగలం. ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంది. కానీ అదృష్టరత్నంలో నెగిటివ్ అనేది లేదు. అదృష్టరత్నంలో ఈ 32 రకాల్లో అరుదుగా దొరికే 5 రత్నాల యొక్క పౌడర్స్ని మిక్స్ చేసి తయారు చేయబడే రత్నం ఇది. ఒక అద్భుతమైన శక్తి.